and you are watching YouTube channel Power Math with Sarath. So ఈ రోజు వీడియోలో మనం నేర్చుకోబోతున్నాం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగోనోమెట్రీ చాప్టర్ లో ఫస్ట్ ఎక్సర్సైజ్ లో ఉన్నటువంటి కొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్. సో ప్రీవియస్ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 1 లో ఉన్నటువంటి కొన్ని ప్రాబ్లమ్స్ మనం చూసాం. సో అందులో యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అంటే ఏంటి, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అంటే ఏంటి, సో డయాగ్రామ్ ఎలా డ్రా చేయాలి, ఇలాంటి విషయాల్ని మనం గమనించాం. ఈ వీడియోలో మనం మరికొన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో అందులో మనం నేర్చుకోబోయేటువంటి ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే, సపోజ్ you are on a building of height 6 meters and you are shooting an arrow to a target which is on the ground and at an angle of depression 60 degrees. Then what is the distance between you and the target? So simple ga aa problem ni nenu na maatalo cheppanu. So దాని అర్థం ఏంటంటే, నేను ఇక్కడ యూ అన్నారు కాబట్టి మీరు అనుకోవచ్చు, లేదా ఇక్కడ నేను ప్రాబ్లం చేస్తున్నాను కాబట్టి నేను అనుకుంటాను కాసేపు. సో ఇక్కడ ఒక బిల్డింగ్ ఉంది, ఈ బిల్డింగ్ మీద నేను నిలబడుతున్నాను. సో టోటల్గా హైట్ ఏబి అనుకుందాం. సో ఏబి అనే ఈ హైట్ ఎంతంటే 6 మీటర్స్. సో ఇక్కడ నుంచి నేను గ్రౌండ్ మీద ఉన్నటువంటి ఒక టార్గెట్, సి దగ్గర ఉన్న టార్గెట్, సో ఈ టార్గెట్ని నేను యారో తోటి షూట్ చేయాలి, అంటే బాణంతో దాన్ని కొట్టాలి. సో ఇలా చేయడం కోసం నేనేం చేస్తానంటే, హారిజాంటల్ లైన్ నుంచి 60 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ చేస్తున్నాను. అయితే ఇప్పుడు నాకు ఆ టార్గెట్కి మధ్యలో ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంతో కనుక్కోవాలి. అంటే ఈ ఫిగర్ చూసినట్టయితే మనం హైపోటెన్యూస్ కనుక్కోవాలన్నమాట. సో ఈ డయాగ్రామ్ మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే ఇక్కడ మనకి 2 యాంగిల్స్ కనబడుతున్నాయి. మొట్టమొదటిది ఇక్కడ ఎవరైతే పర్సన్ ఉన్నాడో, అంటే నేను అయి ఉండొచ్చు, మీరు అయి ఉండొచ్చు. సో ఈ పర్సన్ లైన్ ఆఫ్ సైట్ హారిజాంటల్ లైన్తో చేసే యాంగిల్, దాన్ని యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ అని అంటాం మనం. అలాగే అట్ ద సేమ్ టైం సి దగ్గర ఫామ్ అయినటువంటి యాంగిల్. ఒక చిన్న విషయం మనం గమనించినట్టయితే మన ప్రాబ్లమ్ సులువుగా చేయగలం. సో ఆ విషయం ఏంటంటే, ఎప్పుడైతే మీరు కొంత హైట్లో ఉండి వేరొక పర్సన్ని, కింద ఉన్న పర్సన్ మీరు ఎంతైతే యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తోటి మీరు చూస్తారో, ఆ పర్సన్ మిమ్మల్ని చూసేటప్పుడు కూడా అంతే యాంగిల్ ఆఫ్ ఎలివేషన్తో చూస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 6 degrees యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ తోటి మీరు చూసినట్టయితే, కింద ఉన్న పర్సన్ మిమ్మల్ని 6 degrees యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ తోటి చూస్తాడు. సో ఎందుకంటే మనం తీసుకున్నటువంటి ఈ హారిజాంటల్ లైన్ అలాగే గ్రౌండ్ రెండు కూడా ప్యారలైన్స్ అవుతాయి. అలాగే ఈ లైన్ ఆఫ్ సైట్ ఏదో ఉందో యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఫామ్ చేసేటువంటిది ఇది ట్రాన్స్వర్సల్ అవుతుంది. ఇప్పుడు ఫామ్ అయినటువంటి ఈ 2 యాంగిల్స్, అంటే ఇక్కడ ఫామ్ అయిన యాంగిల్ అలాగే ఇక్కడ గ్రౌండ్ మీద ఫామ్ అయిన యాంగిల్, ఈ 2 యాంగిల్స్ కూడా ఏమవుతాయంటే ఇంటీరియర్ ఆఫ్ యాంగిల్స్ అవుతాయి. సారీ, ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ అవుతాయి. సో ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ వెన్ ఎ ట్రాన్స్వర్సల్ ఇంటర్సెక్ట్స్ 2 గివెన్ ప్యారలైన్స్, దెన్ దోస్ ఆల్టర్నేట్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్. కాబట్టి అలా ఫామ్ అయినటువంటి ఆల్టర్నేట్ యాంగిల్స్ ఈక్వల్గా ఉంటాయి కాబట్టి ఇక్కడ యాంగిల్ ఆఫ్ డిప్రెషన్, ఇక్కడ యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ రెండు కూడా ఈక్వల్గా ఉంటాయి అనమాట. సో ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లంలోకి వచ్చేద్దాం మనం. ఈ ప్రాబ్లంలో మనం చూసినట్టయితే, సో ఇక్కడ మనకి ఏ దగ్గర 6 degrees యాంగిల్ ఫామ్ అయింది, ఇక్కడ డయాగ్రామ్ చూసినట్టయితే డయాగ్రామ్లో కూడా సి దగ్గర కూడా 6 degrees యాంగిల్ ఫామ్ అయింది. సో మనం ట్రయాంగిల్ తీసుకున్నాం, మనం ఏబీసీ ట్రయాంగిల్ తీసుకున్నాం. సో ఏబీసీ ట్రయాంగిల్లో మనకు కావాల్సిన సైడ్ ఏదంటే ఏసీ సైడ్ కావాలి. సో ఏసీ సైడ్ కావాలి, మనకి తెలిసిన సైడ్ ఏది, ఏబీ తెలుసు 6 మీటర్స్. కాబట్టి ఈ 6 degrees యాంగిల్కి ఇది ఆపోజిట్ సైడ్ అవుతుంది, మనకు కనుక్కోవాల్సిన సైడ్ హైపోటెన్యూస్ అవుతుంది. దట్ మీన్స్ ఆపోజిట్ బై హైపోటెన్యూస్, దట్ మీన్స్ సైన్ కావాలి మనకి. సో సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ మనకి ఏబీ అవుతుంది, హైపోటెన్యూస్ ఏసీ అయింది. సో ఏబీ బై ఏసీ. ఓకే, సైన్ 60 degrees వాల్యూస్ మనం చూసినట్టయితే సైన్ 60 degrees వాల్యూ √3/2 అవుతుంది. కాబట్టి √3/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ మనకి 6 కాబట్టి 6/AC. ఓకే, మనకి ఏసీ కావాలి. సో ఏసీ మనకి డినామినేటర్లో ఉంది. సో డినామినేటర్లో ఉన్న ఏసీని మనం న్యూమరేటర్కి తీసుకొద్దాం. అప్పుడు ఏమవుతుందంటే ఏసీ ఇంటూ √3 ఈజ్ ఈక్వల్ టు 6 × 2 అవుతుంది. ఇప్పుడు ఏమవుతుందంటే మనకి ఏసీ కావాలి, √3ని అదర్ సైడ్ పంపిద్దాం. అప్పుడు మనకి 6 × 2/√3. మనం దీన్ని సింప్లిఫై చేయడం కోసం ఏం చేద్దామంటే 6ని 2 × 3 అని రాద్దాం. ఎందుకంటే √3 క్యాన్సిల్ అవ్వడం కోసం, 3లో క్యాన్సిల్ అవ్వడం కోసం రాస్తున్నాం మనం. కాబట్టి 6ని మనం 2 × 3 అని రాద్దాం, ఇంటూ 2/√3. సో √3 3లో √3 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి మిగిలిపోయినటువంటి వాల్యూస్ మనం మల్టిప్లై చేస్తే 2 × 2 4 × √3, దట్ మీన్స్ 4√3 మీటర్స్. కాబట్టి పర్సన్కి ఇక్కడ గ్రౌండ్ మీద ఉన్నటువంటి టార్గెట్కి మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్ ఎంతంటే 4√3 మీటర్స్ అవుతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ ఒక ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం అయితే చూద్దాం మనం. సో ఈ ప్రాబ్లం చూసినట్టయితే, ఈ ప్రాబ్లంలో ఏ బోట్ హ్యాస్ టు క్రాస్ ఎ రివర్. సో ఇక్కడ ఒక రివర్ ఉందని మీరు ఊహించుకోండి. సో ఈ రివర్ని ఇక్కడ ఏ దగ్గర ఉన్నటువంటి బోట్ క్రాస్ చేసి అదర్ సైడ్ వెళ్ళాలి, ఆర్ అదర్ బ్యాంక్కి వెళ్ళాలి. సో ఏ దగ్గర స్టార్ట్ అయిన బోట్ ఏ నుంచి బీకి వెళ్ళాలి.
సో ఏ నుంచి బీకి వెళ్ళాలంటే అది స్ట్రైట్గా ట్రావెల్ చేయాలి. బట్ ఇట్ ఈస్ మేకింగ్ 60 degrees యాంగిల్ విత్ ద బ్యాంక్. అది దాని ఒడ్డుతోటి 60 degrees యాంగిల్ చేస్తూ వెళ్ళింది. సో బికాస్ స్ట్రీమ్ నది ఒక దిశలో ప్రవహించడం వల్ల, ఈ దిశలో ప్రవహించడం వల్ల ఇప్పుడు ఏమైందంటే బోట్ ఏ నుంచి డైరెక్ట్గా బీకి చేరుకునే బదులు అది 60 degrees యాంగిల్ చేస్తూ ఏ నుంచి సీకి చేరుకుంది. అయితే ఈ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఎంతంటే 600 meters. సో ఫైండ్ అవుట్ ద విడ్త్ ఆఫ్ ద రివర్. అంటే మనకి ఈ రివర్ విడ్త్ ఎంతో కావాలి, అంటే ఏబీ లెంత్ ఎంతో కావాలి మనకి. సో ఇక్కడ కూడా మళ్ళీ మనకి 2 యాంగిల్స్ కనబడుతున్నాయి. అవేంటో చూద్దాం ఒకసారి. ఫస్ట్ వన్ ఈజ్ బి దగ్గర, ఏ దగ్గర బ్యాంక్ తోటి ఈ బోట్ చేసేటువంటి యాంగిల్. సో అది 6 degrees యాంగిల్ ఫామ్ చేసింది. అలాగే ఇక్కడ సరిగ్గా సి దగ్గర కూడా మీకు ట్రయాంగిల్ చూసినట్టయితే ఏబీసీ ట్రయాంగిల్లో అది కూడా 6 degrees అవుతుంది. ఎందుకంటే మళ్ళీ చూసినట్టయితే ఈ రెండు కూడా ఆల్టర్నేట్ ఇంటీరియర్ యాంగిల్స్ కాబట్టి మన ఈ ట్రయాంగిల్లో 6 degrees యాంగిల్ ఇక్కడ ఉంది. దీనికి ఆపోజిట్ సైడ్ మనం ఫైండ్ అవుట్ చేయాలి ఏబీ. మనకి తెలిసిన సైడ్ ఏదంటే ఏసీ తెలుసు మనకి. సో ఏసీ 600 meters. కాబట్టి ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయాలి. హైపోటెన్యూస్ తెలుసు మనకి. కాబట్టి ఆపోజిట్కి హైపోటెన్యూస్కి ఉన్నటువంటి రేషియో సైన్ రేషియో. కాబట్టి సైన్ 60 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబీ బై హైపోటెన్యూస్ ఏసీ. సైన్ 60 వాల్యూ √3/2. సో √3/2 ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ ఏబీ బై 600. ఎందుకంటే హైపోటెన్యూస్ 600 కాబట్టి. సో ఏబీ కావాలి, ఏబీ న్యూమరేటర్లో ఉంది కాబట్టి 600ని మనం అదర్ సైడ్ తీసుకొచ్చేయచ్చు. సో 600ని మనం వేరే వైపుకి మనం ట్రాన్స్ఫర్ చేసినట్టయితే అది డివైడ్ చేస్తుంది, మరొక సైడ్కి వెళ్ళినట్టయితే మల్టిప్లై చేస్తుంది. కాబట్టి 600 √3/2 అవుతుంది. సో 600 300 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. మనకి మిగిలిపోయేటువంటి ఆన్సర్ 300 √3 meters. అయితే ప్రతి ప్రాబ్లం కూడా మనకి √3 అనేది వస్తుంది. ఈ √3 వాల్యూ మీరు అలా ఉంచేసుకోవచ్చు, లేకపోతే కనుక √3 వాల్యూ అప్రాక్సిమేట్ వాల్యూ 1.732 వేసుకుని మీరు మల్టిప్లై చేసి ఆన్సర్ వేసుకోవచ్చు. సో ఈ రెండింటిలో ఏ ఆన్సర్ అయినా మనకి కరెక్ట్గానే భావించడం జరుగుతుంది. సో ఇంకా ఫైనల్గా మరొక ప్రాబ్లం తోటి ఈ ఎక్సర్సైజ్ని, ఈ వీడియోని కూడా ముగిద్దాం. సో ఇది ఎక్సర్సైజ్లో లాస్ట్ ప్రాబ్లం. సో ఈ లాస్ట్ ప్రాబ్లం మనకి ఏమడం జరిగిందంటే ఏబిసి అనే ఒక ట్రయాంగిల్ ఇవ్వడం జరిగింది. సో ఏబిసి ట్రయాంగిల్లో మనకి 2 sides ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఏసీ వాల్యూ 6 centimeters, అలాగే ఏబీ వాల్యూ 5 centimeters. అలాగే ఒక యాంగిల్ కూడా ఇవ్వడం జరిగింది. అది యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 30 degrees. దాన్నే యాంగిల్ బిఏసి అని పిలవడం జరిగింది. అయితే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఏబిసి. ఏబిసి ట్రయాంగిల్ యొక్క ఏరియా మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేసరికి మనకి తెలుసు ఫార్ములా ½ × బేస్ × హైట్. కాబట్టి బేస్ తెలియాలి, హైట్ తెలియాలి. సో ఈ ట్రయాంగిల్ కనుక మీరు జాగ్రత్త చూసినట్టయితే దీని బేస్ ఏసీ అనుకుందాం. సో ఏసీ బేస్ అయినట్టయితే దీని మీదకి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ అంటే బీడీ, ఇది హైట్ అవుతుంది. సో ఈ హైట్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అంటే బీడీని ఫైండ్ అవుట్ చేయాలి. సో బీడీని కనుక మనం కనుక్కున్నట్టయితే మనం ట్రయాంగిల్ ఏరియాని క్యాల్కులేట్ చేయొచ్చు. సో బీడీని ఎలా కనుక్కోవాలి ఒకసారి డయాగ్రామ్ మీద జాగ్రత్త చూసినట్టయితే మనం ఇందులో 2 triangles ఉన్నాయి, 2 right angle triangles. అందులో ఏదైనా ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అయితే మనం సెలెక్ట్ చేసిన రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి ఒక యాంగిల్ తెలియాలి, ఒక సైడ్ తెలియాలి. సో అలా చూసినట్టయితే మనకి తెలిసినటువంటి ట్రయాంగిల్ ఏంటంటే ట్రయాంగిల్ ఏడిబి. సో ఏడిబి ట్రయాంగిల్లో మనకి యాంగిల్ ఏ వాల్యూ 30 degrees తెలుసు. అలాగే తెలిసిన సైడ్ ఏది ఏబి ఈజ్ 5 centimeters. కాబట్టి ఇది ట్రయాంగిల్ ఏమవుతుంది, హైపోటెన్యూస్ అవుతుంది. మనం కనుక్కోవాల్సిన సైడ్ ఏది బీడీ. సో బీడీ అంటే ఆపోజిట్ సైడ్. సో ఆపోజిట్ బై హైపోటెన్యూస్, వన్స్ అగైన్ సైన్. కాబట్టి సైన్ 30 degrees ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బీడీ బై హైపోటెన్యూస్ ఏబీ. సో బీడీ వాల్యూ మనకు తెలియదు, ఏబీ వాల్యూ 5 centimeters. సో సైన్ 30 ఈజ్ 1/2. 1/2 ఈజ్ ఈక్వల్ టు బీడీ బై 5. మనకి బీడీ కావాలి. సో బీడీ కావాలి కాబట్టి 5ని ట్రాన్స్ఫర్ చేద్దాం మరొక వైపుకి. అప్పుడు ఏమవుతుందంటే 1/2 × 5, దట్ మీన్స్ 5/2 అవుతుంది. సో బీడీ ఈజ్ ఈక్వల్ టు 2.5 centimeters అవుతుంది. మనకి హైట్ వచ్చేసింది కాబట్టి ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా వేద్దాం మనం. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబిసి ఈజ్ ఈక్వల్ టు ½ × బేస్ × హైట్, దట్ మీన్స్ బేస్ ఈజ్ ఏసీ అండ్ హైట్ ఈజ్ బీడీ. కాబట్టి ½ × 6 × 2.5. సో 2 6లో 3 times క్యాన్సిల్ అవుతుంది. 3 × 2.5 7.5 centimeters స్క్వేర్ అవుతుంది అనమాట. సో ఇది ఈ ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ మీకు చెప్పడం జరిగింది. మిగిలిన ప్రాబ్లమ్స్ మీరు సులువుగా సాల్వ్ చేయొచ్చు. అయితే ఈ ప్రాబ్లం కన్నా ముందర ప్రాబ్లం ఒకటి కొద్దిగా డిఫరెంట్గా ఉంది కాబట్టి దాని ఐడియా ఇస్తాను మీకు, దాన్ని బట్టి మీరు దాన్ని సాల్వ్ చేద్దరు కానీ. సో ఆ ప్రాబ్లం చూద్దాం. సో
సో ఈ ప్రాబ్లం చూసినట్టయితే ఈ ప్రాబ్లం మనకి ఒక అబ్జర్వర్ ఉన్నాడు, ఒక పామ్ ట్రీని అబ్జర్వ్ చేస్తున్నాడు. సో ఇందులో అబ్జర్వర్ హైట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైనా మనకి ఈ అబ్జర్వర్ హైట్ మనకి ఇచ్చినట్టయితే ఆ హైట్ తప్పనిసరిగా మనం కన్సిడరేషన్ తీసుకోవాలి. సో హైట్ ఇవ్వనట్టయితే మనకు అక్కడ కన్సిడర్ చేయాల్సినటువంటి అవసరం లేదు. సో ఇక్కడ అబ్జర్వర్ హైట్ ఎంతంటే 1.8 మీటర్. అలాగే ఈ పామ్ ట్రీ ఎంత హైట్ ఉందో మనకు తెలియదు, అదే మనం ఫైండ్ అవుట్ చేయాలి. అయితే పామ్ ట్రీకి ఈ అబ్జర్వర్కి మధ్య ఉన్న డిస్టెన్స్ 13.2 మీటర్స్. అయితే మనం ఏం చేయాలంటే ఈ పామ్ ట్రీ హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఈ డయాగ్రామ్ చూసినట్టయితే ఈ డయాగ్రామ్ మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయట్లేదు. సో రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ చేయట్లేదు కాబట్టి దీన్ని మనం ఏం చేద్దామంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఫామ్ అయ్యేలాగా చేంజ్ చేద్దాం. అందుకోసం మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఏబి కనుక అబ్జర్వర్ హైట్ అనుకుందాం, మనం సిడి అనేది పామ్ ట్రీ హైట్ అనుకుందాం. సో ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే ఏ దగ్గర నుంచి సిడి మీదకి ఒక ప్యారల్ లైన్ డ్రా చేయండి. సో ఇది గ్రౌండ్కి ప్యారల్గా ఉంటుంది కాబట్టి ఇప్పుడు ఏమవుతుందంటే ఇది ఒక రెక్టాంగిల్ అవుతుంది. సో దీనిపైన ఫామ్ అయినటువంటి అయితే ఈ ట్రయాంగిల్ ఉందో ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అవుతుంది. సో ఆ ట్రయాంగిల్ ఏంటి, ఏఈ అన్నాం ఈ పాయింట్ని, ఏఈసి. సో ఏఈసి అని రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకుంటే ఇందులో మనకి యాంగిల్ తెలియాలి, సైడ్ తెలియాలి. సో యాంగిల్ ఏం తెలుసు అంటే అది యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ మనకి 45 డిగ్రీస్ ఇచ్చాడు కాబట్టి ఒక యాంగిల్ తెలిసినట్టే మనకి యాంగిల్ ఏ తెలుసు మనకి. అలాగే ఒక సైడ్ తెలియాలి. ఎప్పుడైతే డిస్టెన్స్ మనకి 13.2 మీటర్స్ అని ఇచ్చాడో సో ఈ గ్రౌండ్ విత్ డిస్టెన్స్ ఈ ప్యారలల్ డిస్టెన్స్ రెండు ఈక్వల్ అవుతాయి. అంటే దట్ మీన్స్ ఏఈ ఈక్వల్ అవుతుంది అనమాట. సో ఏఈ వాల్యూ ఎంత అవుతుందంటే మనకి 13.2 మీటర్స్ అవుతుంది. మనకి ఏం కనుక్కోవాలి, సో హైట్ ఫైండ్ అవుట్ చేయాలి. సో హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ అంటే మీరు ఈ నుంచి సికి ఉన్న డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేయండి. సో ఈసీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత అంటే ఆపోజిట్ సైడ్ ఫైండ్ అవుట్ చేయండి. ఈసీ ఫైండ్ అవుట్ చేసిన తర్వాత ఈసీకి ఈడి కలిపితే మనకి టోటల్ హైట్ సిడి వచ్చేస్తుంది. సో ఈడి వాల్యూ ఎంత, సో ఈడి వాల్యూ ఎంత అంటే ఏబీ వాల్యూ ఎంత ఉందో ఈడి వాల్యూ కూడా అంతే ఉంటుంది, ఎందుకంటే ఇది ఒక రెక్టాంగిల్ కాబట్టి ఈ విధంగా మీరు హైట్ ఆఫ్ ద పామ్ ట్రీ మీరు ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే, సో ఈ ప్రాబ్లమ్స్ మీకు అర్థమైన పరిస్తున్నాను నేను. నెక్స్ట్ వీడియో మనం సెకండ్ ఎక్సర్సైజ్ ప్రాబ్లం తోటి మళ్ళీ కలుగుతాం. Till then, take care. Bye.